హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటంటే ఎగ్ కర్రీ. ఆ ఎగ్ కర్రీ ఎంత ఈజీగా చేసుకోవాలో నేను చూపిస్తాను, వచ్చేసేయండి. ఒక కడాయిలో ఆయిల్, పసుపు, కారం, ఉప్పు వేసుకొని బాగా కలిపి అందులో మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న ఎగ్స్ వేయాలి. ఎగ్స్ వేసిన తర్వాత అవి మంచిగా ఫ్రై అయ్యేలాగా టోస్ట్ చేయండి. దాని తర్వాత అవి బాగా ఫ్రై అయిన తర్వాత అవి తీసి సపరేట్ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేయాలి. అవి పక్కన పెట్టిన తర్వాత ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, ఇంకా కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. దాని తర్వాత పెద్దగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ ఒకటి వేసుకొని బాగా కలపాలి. ఆ 3 బాగా వేగిన తర్వాత మనం కాయిన్ సైజ్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని అది కూడా దాంట్లో కలిపేయాలి. ఈ 3 బాగా వేగాలి. అంటే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయి మనకి మంచి ఫ్లేవర్ వచ్చి టేస్ట్ లాగా వచ్చేలాగా చేయాలి. దీని తర్వాత ఇవి బాగా వేగిన తర్వాత మనం దీంట్లోకి పెద్దగా తరిగి పెట్టుకున్న 2 టమాటా ముక్కల్ని కూడా కలిపేయాలి. టమాటాలు వేసిన తర్వాత మనం టమాటాలను ఇవన్నీ మిక్చర్ని బాగా కలిపి మూత పెట్టి ఒక 5 మినిట్స్ అట్లా పక్కన పెట్టేయాలి. మూత తీసి బాగా టమాటాలన్నీ అదుముకుంటూ కలిపితే మనకు టమాటాలు అనేవి బాగా మెత్తపడిపోతాయి. దాని తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ కలిపి పక్కన పెట్టి మళ్ళీ మూత తీసి దాన్ని బాగా కలిపి దాంట్లో మనం ఇప్పుడు సరిపడా ఉప్పు, కారం, ఇంకా గరం మసాలా, ధనియాల పొడి ఇవి అన్నీ వేసి కలిపేసి మనం దాన్ని బాగా కలిపి మూత పెట్టేసి పక్కన పెట్టాలి. అప్పుడే మనకి మసాలాలు అనేవి కర్రీకి బాగా అంటుకుంటాయి. దాని తర్వాత మనం ఇప్పుడు మళ్ళీ మూత తీసి మళ్ళీ బాగా కలిపి దాంట్లో ఇప్పుడు మనం 300 ml ఆఫ్ వాటర్ పోయాలి. వాటర్ పోసిన తర్వాత మనం దాంట్లో బాయిల్ చేసుకుని ఎగ్స్ వేసుకొని ఒక 5 మినిట్స్ అట్లా బాయిల్ అవ్వనివ్వాలి. దాని తర్వాత మనం ఇప్పుడు దాంట్లో వేసే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కస్తూరి మేతి. అది మన కర్రీకి చాలా అంటే చాలా టేస్ట్ ఇస్తుంది. ఇంకా లాస్ట్గా ఫైనల్ టచ్ వచ్చేసి కొత్తిమీర లేని కర్రీ ఏమైనా ఉంటుందా అండి? చెప్పండి మీరే. లేదు కదా. మనం తయారు చేసిన కూరని మొత్తం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మనం మంచిగా మళ్ళీ కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకుంటే మన సింపుల్గా ఈజీగా చేసుకునే ఎగ్ కర్రీ రెడీ. మేకింగ్ ప్రాసెస్ చూసాక మనం ఆగుతామా? తొందరగా అన్నం వేసేసుకొని మనం తయారు చేసిన కూర వేసుకొని దాన్ని ఆస్వాదిస్తూ ఆహా అంటూ ఒక్క ముద్ద తింటే ఉందండి సూపర్. మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్. బాయ్ బాయ్. ఎలా వచ్చిందో కామెంట్లో తెలిపేసేయండి నాకు.